ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో గత డిఎస్సి ఎస్జిటిలో తెలుగు నుండి అడిగినటువంటి క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అక్షక్రీడ అనగా అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. చిర్రాగోనే, ఓమన గుంటలు, చదరంగం, పాచికలాట అని చెప్పేసి ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి అక్షక్రీడ అనగా ఆప్షన్ 4 పాచికలాట అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి రమ్యలోకం, మాధురి దర్శనం అనునవి రాయప్రోలు వారి ఏ రచనలు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. కావ్యాలు, ఖండకావ్యాలు, లక్షణ గ్రంథాలు, గేయ సంపుటి అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి రమ్యలోకం, మాధురి దర్శనం అనునవి రాయప్రోలు వారి ఆప్షన్ 3 లక్షణ గ్రంథాలు అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిత్రలాభం కథలోని కాకి, ఎలుక, తాబేలు పేర్లు వరుసగా అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. చిత్రాంగుడు, హిరణ్యకం, మంథరకం, లఘుపతనకం, హిరణ్యకం, మంథరకం, చిత్రాంగుడు, లఘుపతనకం, మంథరకం, మంథరకం, హిరణ్యకం, చిత్రాంగుడు అని చెప్పేసి ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి మిత్రలాభం కథలోని కాకి, ఎలుక, తాబేలు పేర్లు వరుసగా ఆప్షన్ 2 లఘుపతనకం, హిరణ్యకం, మంథరకం అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిన్ కోడ్లో చివరి 3 అంకెలు దేనిని సూచిస్తాయి అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అడగడం జరిగింది. రాష్ట్రాన్ని, మండలాన్ని, జిల్లాను, తపాలా కార్యాలయాన్ని అని చెప్పేసి ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి పిన్ కోడ్లో చివరి 3 అంకెలు అనేవి ఆప్షన్ 4 తపాలా కార్యాలయాన్ని సూచిస్తాయి. సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి ఫోర్త్ క్లాస్లో చివరి లెసన్ అయినటువంటి మాటల ప్రయాణం అనే లెసన్ నుంచి మనకి ఈ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో పిన్ కోడ్లో మొత్తం 6 అంకెలు ఉంటాయి. ఆ 6 అంకెల్లో మొదటి అంకె అనేది రాష్ట్రాన్ని సూచిస్తుంది, రెండవ 3వ అంకెలు జిల్లాను సూచిస్తాయి, మరి చివరి 3 అంకెలు వచ్చేసి తపాలా కార్యాలయాన్ని సూచిస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనకి క్వశ్చన్ అడిగింది పిన్ కోడ్లో చివరి 3 అంకెలు దేన్ని సూచిస్తాయని చెప్పేసి అడిగాడు కాబట్టి ఆప్షన్ 4 తపాలా కార్యాలయాన్ని అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జమ్మి చెట్టు మీద ఆయుధాలు పెట్టినది ఎవరు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. కృష్ణుడు, రామలక్ష్మణులు, శివుడు, పాండవులు అని చెప్పేసి ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి జమ్మి చెట్టు మీద ఆయుధాలు పెట్టినది ఆప్షన్ 4 పాండవులు అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాలార్జంగ్ మ్యూజియంలో టిప్పు సుల్తాన్ బహుమానాలు, కుర్చీలు, టిపాయిలు ఉన్నాయి. ఇవి టిప్పుకు ఎవరు బహుకరించారు అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. బ్రిటన్ ఎలిజబెత్, చైనా సన్ యట్సన్, 16వ ఫ్రాన్స్ రాజు లూయిస్, జర్మన్ బిస్మార్క్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి సాలార్జంగ్ మ్యూజియంలో టిప్పు సుల్తాన్ బహుమానాలు, కుర్చీలు, టిపాయిలు అనేవి ఉన్నాయి కదా, మరి వాటిని టిప్పు సుల్తాన్కి ఎవరు బహుకరించారంటే 16వ ఫ్రాన్స్ రాజు అయినటువంటి లూయిస్ అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కందకుర్తిలో గోదావరితో పాటు ప్రవహించే నదులు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ప్రాణహిత, హరిద, మంజీరా, ప్రాణహిత, హరిద, మంజీరా, దుందుబి, హరిద అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి కందకుర్తిలో గోదావరితో పాటు ప్రవహించే నదులు ఆప్షన్ 2 హరిద, మంజీరా అనేది మన ఆన్సర్ అనమాట. సో ఇది 4th క్లాస్లో నేను గోదావరిని అనే లెసన్ నుంచి మనకు అడిగినటువంటి క్వశ్చన్స్ అనమాట. సో గోదావరి నది అనేది తెలంగాణ రాష్ట్రంలో మొదటగా ఎక్కడ ప్రవేశిస్తుందంటే కందకుర్తిలో ప్రవేశిస్తుంది. మరి ఈ కందకుర్తిలో గోదావరి నది ఏ నదులతో కలుస్తుందంటే హరిద, మంజీరా అనే ఈ 2 నదులతో కలిసి విశాలం అవుతుందన్నమాట. సో ఇక్కడ కందకుర్తిలో మరి గోదావరి నదితో పాటు ప్రవహించే నదులు ఏంటిదంటే హరిద, మంజీరా అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పల్లె అందాలు పాఠం ఏ ప్రక్రియకు చెందినది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. కావ్యం, కవిత, కథానిక, గేయం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి పల్లె అందాలు పాఠం అనేది ఆప్షన్ 1 కావ్యం అనే ప్రక్రియకు చెందినది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లేఖా పాఠం ఇతివృత్తం అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. మానవీయ విలువలు, చరిత్ర, సంస్కృతి, పిల్లల ఆసక్తులు, వ్యక్తిత్వ వికాసం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి లేఖ అనే పాఠం ఇతివృత్తం ఆప్షన్ 2 చరిత్ర, సంస్కృతి అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి మాతలకు మాత సకల సంపత్ సమేత అన్నది ఎవరు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. గుర్రం జాషువా, దాశరథి, పల్లా దుర్గయ్య, రాయప్రోలు అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి మాతలకు మాత సకల సంపత్ సమేత అన్నది ఎవరు అంటే ఆప్షన్ 1 గుర్రం జాషువా అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర పుస్తకం రాసింది ఎవరు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ఆడేపు చంద్రమౌళి, సూరోజు బాల నరసింహాచారి, డాక్టర్ టివి నారాయణ, సిరసినహల్ కృష్ణమాచార్యులు అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర పుస్తకం రాసింది ఆప్షన్ 2 సూరోజు బాల నరసింహాచారి అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వారణాసి వారి విద్యా వాచస్పతి పురస్కారం పొందిన కవి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. వానమామలై వరదాచార్యులు, గోన బుద్ధారెడ్డి, చిన్నయ్య సూరి,
కౌకుంట్ల నారాయణరావు అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి వారణాసి వారి విద్యా వాచస్పతి పురస్కారం పొందినది మరి ఆప్షన్ 1 వానమామలై వరదాచార్యుడు అనే కవి ఈ యొక్క విద్యా వాచస్పతి పురస్కారం పొందినటువంటి కవి. సో ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పలికే ధ్వనుల గుర్తులను ఇలా అంటారు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు, అక్షరాలు అని చెప్పేసి ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి మనం పలికే ధ్వనుల గుర్తులను ఆప్షన్ 4 అక్షరాలు అని అంటాం. సో ఆన్సర్ ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మండూకం పదానికి పర్యాయ పదాలు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. మీనం, చేప, జశం, కచ్చపం, కమఠం, తాబేలు, భేకం, దర్దూరం, కప్ప, వ్యాఘ్రం, శార్దూలం, పులి అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి మండూకం పదానికి పర్యాయ పదాలు ఆప్షన్ 3 భేకం, దర్దూరం, కప్ప అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హరిత్తు అనగా అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సింహం, ఏనుగు, తోడేలు, పాము అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి హరిత్తు అనగా ఆప్షన్ 1 సింహం అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దశ దిశలు ఏ సమాసం అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ద్వంద్వ, ద్విగు, తత్పురుష, కర్మధారయ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి దశ దిశలు అనేది ఆప్షన్ 2 ద్విగు సమాసం అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇత్తు అనగా అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇకారం, ఈకారం, విత్తనాలు, ఈ కారం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఇత్తు అనగా ఆప్షన్ 1 ఈకారం అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింది వాటిలో జాతీయాన్ని గుర్తించండి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్లు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం, కాకిపిల్ల కాకికి ముద్దు, పప్పులో కాలేశాడు అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి జాతీయం ఏంటిదంటే ఆప్షన్ 4 పప్పులో కాలేశాడు అనేది జాతీయం. సో ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష అని ప్రస్తావించినది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఎన్ కృష్ణస్వామి, స్టర్ట్ వర్డ్, తర్వాత కాంట్ డెస్క్రెట్స్, రామచంద్ర వర్మ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 స్టర్ట్ వర్డ్ యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష అని ప్రస్తావించడం జరిగింది. సో ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి భాషాభిరుచి అనే బోధనా లక్ష్యానికి ఒక స్పష్టీకరణ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. శైలి భేదాలను పరికరించడం, రచనల్లోని నీతిని గ్రహించడం, సందర్భోచితంగా గ్రంథకథల రచనలను ప్రమాణంగా ఉదాహరించడం, విమర్శలను సహృదయంతో గ్రహించడం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి భాషాభిరుచి అనే బోధన లక్ష్యానికి ఒక స్పష్టీకరణ ఆప్షన్ 2 సందర్భోచితంగా గ్రంథకథల రచనలను ప్రమాణంగా ఉదాహరించడం అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింది వాణిలో మౌన పఠన ప్రయోజనము కానిది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. వాగీంద్రియాలకు శ్రమ కలిగించడం, మానసిక విశ్రాంతిని కలిగించడం, గ్రంథాలయాల్లో పఠనాలయాల్లో ఉపకరించడం, పఠనంలో వేగాన్ని పెంచడం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి మౌన పఠన ప్రయోజనం కానిది ఆప్షన్ 1 వాగీంద్రియాలకు శ్రమ కలిగించడం అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింది వాణిలో ప్రాథమిక భాషా వాచకాల తాత్విక నేపథ్యంలో మార్గదర్శకం కానిది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ఆలోచనలు వ్యక్తీకరణకు ప్రాధాన్యం ఇవ్వడం, తాము పొందిన జ్ఞానాన్ని పిల్లలు దైనందిన జీవితంలో ఉపయోగించడం, తమకున్న శక్తి సామర్థ్యాల ఆధారంగా పిల్లలు నేర్చుకోవడానికి అవకాశం కల్పించడం, అర్థవంతమైన రీతిలో ప్రతిచర్యలు, కృత్యాలు, అన్వేషణల ద్వారా పిల్లలు నేర్చుకోకుండా బట్టి విధానాలను ప్రోత్సహించడం అని చెప్పేసి ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి ప్రాథమిక భాషా వాచకాల తాత్విక నేపథ్యంలో మార్గదర్శకం కానిది అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అర్థవంతమైన రీతిలో ప్రతిచర్యలు, కృత్యాలు, అన్వేషణల ద్వారా పిల్లలు నేర్చుకోకుండా బట్టి విధానాలను ప్రోత్సహించడం అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వినే బూత్, సలహాదారు బూత్, కంట్రోల్ రూమ్ అనే 3 విభాగాలు కలిగినది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. భాషా విహారయాత్ర, సారస్వత సంఘము, భాషా ప్రయోగశాల, పఠనాలయము అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి వినే బూత్, సలహాదారు బూత్, కంట్రోల్ రూమ్ అనే 3 విభాగాలు కలిగినది ఆప్షన్ 3 భాషా ప్రయోగశాల అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింది వాణిలో ఉత్తమ నికష లక్షణము కానిది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. లక్ష్యాత్మకత, ఆత్మాశ్రయత, విశ్వసనీయత, వస్త్వాశ్రయత అని చెప్పేసి ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఉత్తమ నికష లక్షణము కానిది ఆప్షన్ 2 ఆత్మాశ్రయత అనేది మన ఆన్సర్. సో ఇవి గత డిఎస్సిలో ఎస్జిటిలో అడిగినటువంటి తెలుగు క్వశ్చన్స్ గురించి. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం
ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.